ప్రైవేట్ హాస్పిటల్లో మంచి వైద్యం దొరికితే ఎయిమ్స్ హాస్పిటల్స్ కు ఎందుకు ప్రైవేటీకరించరు అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. పీపీపీ విధానంతో పేదలకు వైద్య సేవలు, మెడికల్ సీట్లు పెరుగుతాయంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు అంగీకరించడం లేదని చెప్పారు విడుదల రజని. కోటి సంతకాల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి అచ్చెన్నాయుడు కూడా విమర్శించారు. ప్రైవేట్ వాడు దగ్గర వైద్యం బాగా జరుగుద్దా? ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుద్దా? నేను అడుగుతున్నాను. నువ్వు మోడీ గారి గురించి చెప్పావు, అమిత్ షా గురించి చెప్పావు కదా, ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు? మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్, దాన్ని ఎందుకు పీపీపీ విధానంలో బయటకు ఎందుకు ఇవ్వవు? దమ్ముంటే ఇవ్వు. నువ్వు మోడీ అమిత్ షా అంటున్నావు కదా, పెద్ద పెద్ద కౌలు చెప్తున్నావు కదా, ఇవ్వవయ్యా సత్యకుమార్ గారు. నువ్వు కోసం ప్రారంభించుకున్నటువంటి మెడికల్ కాలేజీల్ని ఇవాళ ముందుకు తీసుకెళ్లి అవి మళ్ళీ ఫంక్షనింగ్ చేయడానికి, పేదలకి వైద్య సహాయం అందించడానికి, పేద విద్యార్థులు వైద్య విద్యను నేర్చుకోవడానికి ఇవాళ పీపీపీ ఎవరికి ఇబ్బంది లేని విధంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తి దాంట్లో ఇన్వెస్ట్ చేసి బిల్డింగ్స్ కడతాడు, తర్వాత ఆపరేట్ చేస్తారు, తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. దీనివల్ల 1750 సీట్లు వస్తాయి. 8000 రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి టైం తీసుకుని దాన్ని ప్రొలాంగ్ చేసేదానికంటే ఇమీడియట్ గా ఫంక్షనింగ్ లోకి వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని అడ్డం పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కోటి సంతకాలు అంటాడు, లేదంటే వేరే వేరే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. కోటి సంతకాలు చేసిన వాళ్ళందరినీ కూడా దొంగలని, సైకోలని ఎట్లా పడితే అట్లా వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ 1,04,11,136 మంది ప్రజలను ఖచ్చితంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానిస్తున్నట్టు కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించుకోవడం లేదు. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది వాళ్ళ యొక్క సంతకాలతో ఈ ప్రభుత్వాన్ని బండకేసి కొడతా ఉంది. సంతకాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మిమ్మల్ని దింపడం ఖాయమనేటువంటి సంకేతాలు ఇచ్చారు. మెడికల్ కాలేజు ఏదైతే పీపీపీ మోడల్లో ఇచ్చామో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి అమ్మేస్తున్నారు. దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుందని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధాల పార్టీ. నిన్నే కోటి సంతకాలు, ఫేక్ పార్టీ, ఫేక్ కోటి సంతకాలని పేరుతో ఒక పెద్ద కొత్త డ్రామాకి తరలించింది.